ప్రైజ్ ద లార్డ్. ఒక విలువైన మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనున్నదే ప్రధాన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. మన ప్రభుని, ఆయనగా యేసుక్రీస్తు ప్రభుని ఎలాగ సేవిస్తున్నాం, ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, ఎలాగ ప్రేమిస్తున్నాం, ఎలాగ ఆరాధిస్తున్నాం? మన పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా? మన పూర్ణ మనసుతో ఆరాధిస్తున్నామా? పై పెదవులతో ఆరాధిస్తున్నామా అనేది మనకు తెలుస్తుంది. కనుక ప్రభు అంటున్నారు, నీవు లోపల ఒకటి పెట్టుకొని పై పెదవులతో మాత్రం నువ్వు నన్ను ఆరాధిస్తే అవి ఆ యొక్క ప్రార్థన నా దగ్గరికి చేరదు. నా దగ్గరికి నువ్వు చేస్తున్న ప్రార్థన ఎప్పుడు చేరుతుందనంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నన్ను సేవించి ప్రార్థించినట్టయితే ఆ యొక్క ప్రార్థన నా దగ్గర చేరుతుంది. అప్పుడు నేను నీతో నివసిస్తాను అని అంటున్నారు. యేసు నామమున మహిమ కలుగును గాక.